హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వారాహి కిచెన్. ఇవాళ మన కిచెన్లో తెలగపిండి వడియాలు, తెలగపిండితో వడియాలు. ఈ వడియాలు చేసుకోవడానికి స్టవ్తో పని లేదు, ఆయిల్ ఫ్రై అవసరం లేదు. 1 సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఆయిల్ ఫ్రీ అండ్ హెల్దీ వడియాలు ఇది. ఈ ప్రిపరేషన్ కోసం పప్పు తెలగపిండి పావు కేజీ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. పిండి మునగ వాటర్ని యాడ్ చేసుకోవాలి. పిండి మొత్తం నానాలి కానీ నీళ్లు ఎక్కువగా పోయకూడదు. పిండి మొత్తం వాటర్ పీల్చుకున్నాక పిండిని సమానంగా ఒత్తుకుని మూత పెట్టి పక్కన పెట్టేయాలి. 3 రోజులు నానాలి. అంటే ఇవాళ రేపు నానబెట్టి ఎల్లుండ వడియం పట్టుకోవాలి. 3వ రోజు 50 గ్రాములు ఎండిమిరపకాయలు మిక్సర్ జార్లోకి తీసుకుని బ్లెండ్ చేయాలి. 2 వెల్లుల్లిపాయలు రెబ్బలు ఒలుసుకొని ముందుగానే బ్లెండ్ చేసిన ఎండిమిరపకాయలతో కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నానపెట్టిన పిండిని తీసుకోవాలి. 2 రోజులు నాని పిండి పులిసి ఇలా ఉంటుంది. ఇందులోకి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వామ్ని యాడ్ చేయాలి. కారం, ఉప్పు, వాము మొత్తం పిండికి పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. సాల్ట్ టేస్ట్ చూసుకుని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవాలి. కలుపుకున్న పిండిని బాగా పలసగా కాకుండా ఇలాగా కొంచెం మందంగా మనకి నచ్చిన సైజులోకి వడియం పెట్టుకోవాలి. ఈ వడియాలు ఏదైనా ప్లేట్లోకి పెట్టుకోవచ్చు. వడియాలు ఒక పక్క ఆరాక మరుపక్క తిరగేసి ఆరబెట్టుకోవాలి. ఈ వడియాలని ఎండబెట్టుకోవడం, ఆరబెట్టుకోవడం చాలా సులువు. ఒకరోజు మంచి ఎండలో పెట్టి ఆ తర్వాత మన ఇంట్లో నీడను కూడా ఆరబెట్టుకోవచ్చు. 2-3 రోజుల్లో ఎండిపోతాయి. వడియాలు తినడానికి రెడీ అయిపోతాయి. మనం ఎప్పుడు తినాలనుకుంటే భోజనంలో నంచుకోవచ్చు, టైంపాస్కి కూడా తినవచ్చు. చాలా రుచిగా హెల్దీగా ఉంటాయి. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. దిస్ ఇస్ తిలక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.